తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. తెలుగు లోగిళ్లలో కొత్త సందడి నెలకొంది. గ్రామాలన్నీ పండుగ సందడితో కళకళలాడుతున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు మండుతున్నాయి. భోగి మంటలు ఆడుతూ చిన్న పెద్ద సంబరాలు జరుపుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ అంటేనే అచ్చ తెలుగు పండుగ, గ్రామానికి నూతన శోభను తీసుకువచ్చే పండుగ, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్క సామాజిక వర్గంలోనూ నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలం అన్న భరోసా కలిగించామన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సూర్యుని కొత్త ప్రయాణం నూతన మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతా అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని అభిలాషించారు. భోగభాగ్యాలను అందించే భోగి, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. భోగి మంటల మధ్య మంత్రి అంబటి డ్యాన్స్ చేస్తూ అల్లరించారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రతిరోజు సంక్రాంతి పండుగనే అన్నారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ జనసేన మేనిఫెస్టో పిచ్చి ఆరోపణలను భోగి మంటల్లో కాల్చి సీఎం జగన్ ఇచ్చిన వెలుగులను కొనసాగిస్తూ భోగి సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటున్నామన్నారు మంత్రి ఆర్కే రోజా. తిరుపతిలోని తన నివాసంలో మంత్రి ఆర్కే రోజా భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్తో డిఎస్సి పోస్టుల గురించి చర్చించడం జరిగిందని, ఎన్ని పోస్టులు ఉంటాయనేది త్వరలో ప్రకటిస్తామని మంత్రి బొత్స అన్నారు. "108, 104 వాహనాల సిబ్బందితో మంత్రి విడుదల రజనీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 104, 108 ఉద్యోగులకు ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని సంఘాల నాయకులు కోరగా వెంటనే ప్రతిపాదనలు తయారు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి నెల మొదటి వారంలో ఉద్యోగులందరికీ జీతాలు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారామె. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై పవన్తో చర్చించానని తెలిపారు. 40 నుంచి 60 సీట్లలో జనసేన పోటీ చేయాలని కోరానన్నారు హరిరామ జోగయ్య. 40 సీట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పవన్ తెలిపారన్నారు. పవన్ను సీఎంగా చూడాలని జన సైనికులు భావిస్తున్న విషయాన్ని వివరించానని, కనీసం 2.5 ఏళ్లైనా పవన్ సీఎంగా ఉండాలన్నారు హరిరామ జోగయ్య. వచ్చే ఎన్నికల్లో దొడ్డిదారి రాజకీయాలకు తెరలేపారు పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు. జనసేన నేతలకు టికెట్లు దక్కకుండా ఆ పార్టీ నుంచి కూడా టీడీపీ అభ్యర్థులే పోటీ చేసేలా కుయుక్తులకు తెరలేపారు. జనసేనలోనూ చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసే వారికి పవన్ మొండి చేయి చూపుతారని జనసేనలో చర్చ జరుగుతోంది. కొమరం భీం జిల్లాలో టైగర్ సర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. కనిపించకుండా పోయిన పులుల జాడ దొరికింది. పులులన్నీ సేఫ్గా ఉన్నాయని, వాటి కదలికలు ట్రాప్ కెమెరాల్లో చిక్కాయని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. దరిగాం అడవిలో S6 పులులతో దాని పిల్లలు K14, 15, 17 పులులు కూడా సేఫ్గా ఉన్నాయన్నారు. విపక్షాల కూటమి ఇండియాకు బ్లాక్ చీఫ్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపికయ్యారు. శనివారం ఇండియా బ్లాక్ నేతలు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల కూటమికి ఎవరు నేతృత్వం వహించాలి అన్నదానిపై చర్చ జరిగింది. అయితే కాంగ్రెస్కు చెందిన నేత ఒకరు కూటమి కన్వీనర్ పదవిని చేపట్టాలని రేస్లో ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ సూచించారు. దీంతో ఇండియా బ్లాక్ చైర్పర్సన్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఎన్నుకున్నారు.